నక్క కోడిపుంజు. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్లను, కోడిపిల్లలను తినేసేది. రోజూ ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడుకున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కని ఎవరో చంపేశారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడ్డానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో చూడ్డానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవులించింది. అరే, నువ్వు చచ్చిపోయావనుకున్నామే అంది కోడిపుంజు. లేదు, అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పింది ఆ నక్క. కోడిపుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడిపిల్ల తక్కువగా ఉంది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువగా ఉంది, నాకు తెలియలేదే అంది. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు కానీ ఒక్క క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తరువాత ఇతరుల విషయాలు పట్టించుకోవాలి.